హాయ్ అండి, ఇదైతే పార్ట్ 2 వీడియో. ఇందులో జీలకర్ర బెల్లం పెట్టడం. అయితే అసలు ఈ వీడియో తీయడానికేనండి చాలా కష్టపడ్డా. అక్కడేమో మనం ఇలా వీడియో తీసి ఇలా యూట్యూబ్ లో పెడుతున్నాం అనేమో చెప్పలేము. ఈ వాళ్ళందరూ అసలు ఆశ్చర్యపోయి చూస్తున్నారు ముందు. ఏందేమో ఎంచేటి ఫోన్ పట్టుకొని చూస్తుంది అని చెప్పేసి. సరే ఎవరేమన్నా అనుకొని ఇదైతే ఎలా అయినా నలుగురికి తెలియాలి అసలు ఎలా చేస్తున్నారో అని చెప్పేసి నేను అనుకొని ఇదంతా వీడియో తీసానండి. అదే చెప్పాను కదా పోయిన వీడియోలో కూడా నాకు చాలా నచ్చిందని చెప్పేసి. మన ఇంటి ఆడపిల్లకి మనం ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే చేశారండి మొత్తం పెళ్లి మొత్తం. నాకైతే నచ్చిందని చెప్పి నేను పోయిన వీడియోలో కూడా చెప్పాను. అయితే మనం మన ఆడపిల్లకి ఒడి బియ్యం ఎలా పోస్తాము అంతేనండి సేమ్. నేను చెప్పాను కదండి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 తెస్తానని చెప్పేసి. ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ పెట్టేశాను. అయితే పోయిన వీడియోలోనేమో సూర్య భగవానుడి గురించి, ఇందులో అయితే జీలకర్ర బెల్లం గురించి. అసలు ఈ వీడియో తీయటానికండి చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే అక్కడ వాళ్ళేమో వాళ్ళ అడవుల్లో ఉన్నారు, నా ఫోన్ ఏమో నేను వాళ్ళు కనీసం ఫోటో తీసుకోవటానికి కానీ వీడియో తీయటానికి కానీ ఎవరికి అవకాశం లేకపోయింది. సో నేను తీసే వీడియోనే వాళ్ళు కూడా చూశారు. అది కాదండి విషయం. కానీ ఈ వీడియో తీయటానికి అటు ముందుకు వెళ్దామంటేనేమో అటు భజన చేసే వాళ్ళు ఉన్నారు, ఇట్లు వెనకుండి చేద్దామంటేనేమో వెనకమాల వీళ్ళు ఉన్నారు. అయితే ఇవన్నీ బాగుంది, నా ఫోన్ లో ఛార్జింగ్ కూడా లేదు. అసలు ఆ రోజు టైం అంత బాగుందండి. ఏదేమైనా సరే ఎట్లయినా సరే మీ అందరికి ఎల్లమ్మ పండగ చూపించాల్సిందే అని చెప్పేసి అనుకొని నేను పూర్తి వీడియో తీసి పెడతానని చెప్పేసి అన్నాను. అసలు ఇక్కడ ఆచారాలు ఎలా అంటే, ఒక ఇంటి ఆడపిల్ల, నాకు తెలిసి ఆంధ్రాలో ఆడపిల్ల కాళ్ళు ఖచ్చితంగా పట్టుకోరు, కానీ తెలంగాణలో ఆడపిల్ల పాదాలు తల్లిదండ్రి పట్టుకుంటారండి. నాకు అక్కడ ఆశ్చర్యం వేసింది. వాళ్ళ ఇంటి కులదేవతలాగా అనుకుంటారు ఆడపిల్లని. నాకు అది నచ్చింది. అంటే తల్లిదండ్రి కాళ్ళు మొక్కుతారని చెప్పేసి అంటే వాళ్ళ ఇంటి దేవతలాగా అనుకుంటారు. అన్న అయినా తమ్ముడైనా వాళ్ళ ఇంటికి వచ్చే కోళ్ళైనా కానీ ఎవరైనా సరే ఆడపిల్లకి అంత మర్యాద ఇస్తారండి. నాకు తెలిసి అంటే ఆంధ్రాలో నేనున్నా కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆడపిల్లకి మర్యాద ఇస్తారులే కానీ మరీ ఆడపిల్ల కాళ్ళు పట్టుకునే అంత ఇదిగా ఉండరండి. కానీ తెలంగాణలో ఆడపిల్ల అంటే అసలు ఒక బొమ్మలా చెప్తారండి. నాకైతే అది ఇప్పుడే తెలిసింది. నాకైతే చాలా నచ్చింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎల్లమ్మ పండగ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఆడపిల్ల చేతనండి ఏదైనా చేపించేది. హారతి ఇచ్చిన ఆడపిల్లే అంటే అక్కడ కూడా పట్టుకునేది ఆడపిల్ల అనుకోండి, కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువ గౌరవం ఉండిద్ది ఆడపిల్లకి. నేను అలానే ఆడపిల్ల అక్కడ తక్కువ చూస్తున్నారని నేను అంటలేదండి. ఇందులో మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ బాగా చూస్తారని చెప్పేసి అని అంటున్నాను. సో కళ్యాణం గురించి కాకుండా ఇవన్నీ మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు. టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడాను. ఆడపిల్లకి అంత గౌరవం ఉంది ఇక్కడ అని చెప్పేసి అందుకే చెప్తున్నాను. ఆడపిల్ల అంటే వాళ్ళ ఇంటి ఆ ఎల్లమ్మ తల్లిని వాళ్ళ ఇంటి ఆడపిల్లగా భావించేస్తారు. అయితే ఎల్లమ్మ తల్లి పండుగ అంటే మనం ఇంట్లో ఉంటే అని చేసుకోవటం కాదండి. ఆమె మనకి కల్లో కానీ లేకపోతే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎవరికన్నా ఒంటి మీదకి వచ్చిద్ది అంటండి. వచ్చిన దాన్ని బట్టి ఆమె కళ్యాణం చేసుకోవాలని చెప్పేసి అని చెప్తారంట గురువులు. అయితే అలా చెప్తేనే వీళ్ళు చేసుకున్నారు. వీళ్ళ అన్నదమ్ములు 6 ఉన్నారు. వీళ్ళ 6కి ఎల్లమ్మ ఉందండి. అయితే ఈ ఎల్లమ్మ తల్లి పండుగ 3 ఆయనో 4 ఆయనో చేస్తున్నాడండి. నాకైతే క్లారిటీగా తెలీదు, ఆయన 4 ఆయన అనుకుంటా. కానీ పండుగ అయితే బాగా అయిందండి. ఇది చూస్తున్నారు కదా మీరు, అసలు ఎంత బాగుందో. అయితే ఎల్లమ్మ పండుగ గురించి చెప్పాలంటే ఇంకో వీడియో మిస్ అయిందండి. అదేంటంటే నైట్ పూట అమ్మవారి కళ్యాణం రేపు అయిద్దనంగా ఇవాళ నైటు బోనం మళ్ళీ ఎత్తుకొని వాళ్ళ అంటే ఇక్కడ పొలాన్ని చెలక అంటారండి. ఆ చెలక్కి వీళ్ళు బోనము ఒక తట్టలో అమ్మవారి ఫోటో ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ పొలానికి వెళ్తారండి. వెళ్ళి ఆ పొలం కాడ మట్టి పుట్టమట్టి అని చెప్పేసి అని ఉండిద్ది. ఆ పుట్టమట్టి అంతా అంటే శుభ్రంగా నీళ్ళు చల్లి ముగ్గేసి దీపం పెట్టి బుట్ట కప్పు వస్తారండి. మళ్ళీ వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఆ దీపం వెలుగుతుంటే అమ్మవారి అనుగ్రహం ఉంది,
కళ్యాణానికి ఏ ఆటంకాలు రావు అని చెప్పేసి నమ్మకం అండి. ఇదిగో ఎల్లమ్మ తల్లి జీలకర్ర బెల్లం పెట్టగానే ఎల్లమ్మ తల్లి వచ్చేసింది ఆమెకి. ఇలా ఒంటి మీదకి వచ్చిద్దండి. వచ్చి ఏమన్నా తప్పులుంటే చెప్పమ్మా అని చెప్పేసి పక్కన వాళ్ళు అందరూ అడుగుతున్నారు ఏదన్నా ఉంటే చెప్పమని. సో అమ్మ అయితే ఏం చెప్పలేదు. అయితే అలా తట్టలో దీపం మళ్ళీ వెళ్ళి చూసొచ్చిన తర్వాత ఇంకా అమ్మవారి అనుగ్రహం ఉందని చెప్పేసి కళ్యాణానికి అన్ని మొదలు పెడతారండి. ఈ కళ్యాణం మొదలు పెట్టే ముందు కూడా 3 రోజుల ముందు ఇల్లు శుభ్రపరచుకుంటారు. అంటే మనం ఎలా మంత్రం నీళ్ళు చల్లుకుంటామో అలానే ఇప్పుడు పెళ్లి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో భజన చేసే వాళ్ళు, అందులో గురువు గారు వచ్చి దేవుడి కాడి అన్ని శుభ్రం చేసి వెళ్తారండి. అంటే శుభ్రం చేయటం అంటే ఎల్లమ్మ కొండలు అని చెప్పేసి ఉంటాయండి. అందులో అన్ని వాళ్ళే తీసి ఆ కొండకు మళ్ళీ మంత్రం పెట్టి వెళ్తారు ఎల్లమ్మది. అయితే అలా చేసిన తర్వాత 3 రోజులకి మళ్ళీ ఎల్లమ్మ తల్లికి పూజ చేసి తర్వాత అమ్మవారి కళ్యాణం చేస్తారు. సో నాకు తెలిసింది అయితే ఇదండి. కానీ ఎల్లమ్మ పండుగ తెలంగాణలో బాగా చేస్తారని చెప్పేసి అంటే నేనేంటో అనుకున్నా, కానీ చూస్తే కానీ తెలియదండి. చాలా బాగుంది. ఇదిగో ఇప్పుడు కళ్యాణం అయితే అయిపోయింది. అదే జీలకర్ర బెల్లం పెట్టడం అయితే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఆమెకు ఒంటి మీదకి వచ్చింది. వీళ్ళందరూ అడుగుతున్నారు. అసలు నేను అది చూపించడానికి అన్ని ప్రయత్నాలు చేశాను. ఎక్కడైతే కూర్చొని లేచి ఇక్కడే సరిపోయింది నాకైతే. వీడియో తీసేటప్పుడు ఇదిగో వీళ్ళిద్దరండి చేసేది. వీళ్ళిద్దరు పెద్దోళ్ళు, వీళ్ళిద్దరు చిన్నోళ్ళ. అత్త మామ కొడుకు కాళ్ళండి. అంగు కుడుకు ఉంది ఆయన చేతిలో, పసుపు కుడుక. అందులో అమ్మవారిది ఎల్లమ్మ కోసం కలిపిన పసుపు అండి, తడి పసుపు. అయితే అక్కడ ఉన్న ముత్తైదులకు అందరికి పెడుతున్నారు. అందరికి అంటే ముత్తైదులు అందరూ మంగళసూత్రాలకు పెట్టుకోమని చెప్పేసి అందరికి ఇస్తున్నారండి. ఒక్కొక్క చోట ఒక్కోలా చేస్తారు. అయితే తెలంగాణలో మట్టుకు ఇలా చేస్తారు. అయితే ఏదేమైనా సరే మీ అందరికి తెలియాలని చెప్పేసి పెట్టానండి. అంతేగాని ఏం లేదు. అంటే నేను ఇక్కడికి వచ్చాక నాకు ఇది తెలిసింది కాబట్టి ఇది నాలాగా తెలియని వాళ్ళకి చాలా మందికి తెలియాలని చెప్పేసి ఈ వీడియో తీసి పెట్టాను నేను. అయితే మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఇంతసేపు విన్నారంటే చాలా థ్యాంక్స్ అండి మీకు. సో మన ఛానల్ పేరు వచ్చేసి భువనేశ్వర్ భక్తి, నా పేరు వచ్చేసి దుర్గా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఇప్పుడు వచ్చేసి జీలకర్ర బెల్లం పెట్టడం అయితే అయిపోయిందండి. మంగళసూత్రం కట్టడం ఉంది ఇంకా. అయితే పెళ్ళి నేను అనుకున్నా ఎల్లమ్మ పండుగ అంటే ఎలా చేస్తారో అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఎల్లమ్మ తల్లి కళ్యాణం చేయటమే ఎల్లమ్మ తల్లి పండగ అని చెప్పేసి అని చూసినాకే తెలిసిందండి. నేను అనుకున్నా అసలు ఎల్లమ్మ తల్లి పండగ అని చెప్పేసి అంటే మామూలుగా ఇంట్లో పూజ చేసేసి తీసేస్తారు కదా అని చెప్పేసి అనుకున్నా. అదిగోనండి మంగళసూత్రం అమ్మవారిది. అయితే సూర్య భగవానుడికి చూపించడానికి అని చెప్పేసి అని వెళ్తున్నారు బయటికి. సూర్య భగవానుడికి చూపించి అక్కడ మంత్రాలు చదివి, నేను ప్రతిదీ కూడా వీళ్ళు చేసేది ఫస్ట్ సూర్య భగవానుడి కాడ కొండ పెట్టడం కానీ, అంటే బోనం పెట్టడం కానీ, మళ్ళీ ఇక్కడ మంగళసూత్రము మెట్లు అన్ని సోమవారికి చూపించటం కానీ, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బయట కూడా సూర్య భగవానుడికి పూజ ఉండిద్దండి. అది కూడా పెడతాను వీడియో, నెక్స్ట్ వీడియోలో అదే పెడతాను. సో ఇప్పుడైతే మంగళసూత్రం అమ్మవారికి వేస్తారు చూడండి. అదే నేను చెప్పట్లా, సేమ్ మనం ఇళ్లలో పెళ్ళి ఎలా జరుగుతాయో అలానే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అమ్మవారి పెళ్ళి అంటే దాదాపు గుళ్ళోనే జరిగిద్ది, కానీ ఎల్లమ్మ తల్లి ఇంట్లో కొలువై ఉంది కాబట్టి ఇంట్లోనే చేస్తున్నారు. ఇప్పుడు ఈ మెట్టలైనా ఇవైనా కానీ అన్నీ వాళ్ళు చేపించుకొని తెచ్చుకునేనండి. అయితే ఏంటంటే ఇప్పుడు
అయితేనేమో సంవత్సరానికి ఒకసారి చేస్తారంట, లేదంటేనేమో 3 ఏళ్ళకి ఒకసారి చేస్తారంట. ఇప్పుడు మనకి పర్లేదు అవి పాలల్లో కడిగి కట్టచ్చు అని చెప్పేసి అనుకుంటే 1 సంవత్సరానికి చేసేటట్టు అయితే పాలల్లో కడుగుతారంటండి. అవి ఎప్పుడు ఇంక ఇంట్లోనే ఉంటాయి. ఎల్లమ్మ తల్లి కొండలు అని చెప్పేసి అని ఉంటాయి, ఆ కొండలకు కడతారండి. అయితే ఆ మంగళసూత్రం కానీ 3 ఏళ్ళు దాటితేనేమో మారుస్తారంటండి, లేకపోతే అవసరం లేదు అవే కడతామని చెప్పేసి అని అన్నారు. 3 ఏళ్ళు అంటే మధ్యలో మనకి ఎవరన్నా వెళ్ళిపోవటం కానీ అంటే చనిపోవటం కానీ ఇలాంటివి ఎవరన్నా ఉంటేనేమో సంవత్సరం అయినా కానీ మార్పిచ్చేస్తారంట. లేదు ఈ సంవత్సరంలో మేము చావులు ఏం చూడలేదు పర్లేదు అని అనుకుంటే 3 ఏళ్ళ దాకా ఉంచుకుంటారంటండి. దానికి కూడా చాలా నియమాలు ఉన్నాయి. దేనికైనా దేవుడికి సంబంధించి నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఉండి మనం తట్టుకోగలిగితేనే పెట్టుకోవాలండి ఇలాంటివి చాలా వరకు. ఇప్పుడు ఏదైనా కానీ సనాతన ధర్మం అయినా ఏదైనా మనం నిజంగా నిష్టగా పట్టుకోవాలని అంటే ఇలాంటివి చెయ్యాలంటే మనం ఎంతో నియమంగా ఉండాలి. నియమంగా ఉండగలిగితేనే ఎంత చేయగలుగుతాము. నాకు తెలిసినంత వరకు అమ్మవారి కళ్యాణం ఇంట్లో జరగటం అంటే చిన్న విషయం అయితే కాదు నాకు తెలిసినంత వరకు. సో నేను చెప్పే దాంట్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే దయచేసి నన్ను అయితే క్షమించండి, అర్థమైతే ఫాలో చేసేయండి. సో అమ్మవారి కళ్యాణం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మవారికి మళ్ళీ బట్టలు పెట్టి ఒడిబియ్యం పోసి, ఇక్కడ ఒడిబియ్యం బాగా పోస్తారండి. అంటే బాగా పోయటం అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఒడిబియ్యం పోయటం అంటే మామూలుగా అమ్మాయికి కండవాలో కట్టి నడువుకు కడతారు ఒడిబియ్యం. అమ్మవారికి ఇక్కడ అలా కాదండి, అమ్మవారికి అనే కాదు ఇక్కడ ఆడవాళ్ళకి ఎవరికైనా అలా కాదు, మామూలుగా ఒళ్ళు నింపుతారని చెప్పేసి అని అంటారు. అమ్మవారికి ఒక చీర కట్టి ఆ చీరలో బియ్యం పోస్తారు. ఇదిగో ఇప్పుడు ఆ బియ్యంలో కూడా పసుపు కలిపిన బియ్యము, దాంట్లో తమలపాకులు, వక్కలు, దానిమ్మ, మళ్ళీ కొబ్బరి చిప్ప, పసుపొమ్ము, వక్క, ఎండి ఖర్జూర ఇవన్నీ పెడతారండి. ఇది ఇప్పుడు వీళ్ళు పట్టుకున్నారు కదా ఇలాగా, ఇవి అయితే తలంబ్రాలు బియ్యం అండి. అయితే ఇప్పుడు పోసే తలంబ్రాలు అయినా కానీ మళ్ళీ ఇవే మళ్ళీ నింపుతారు. వేరే ఉన్నాయి నింపేయి, అవి కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పినవి అన్ని అందులో ఉంటాయండి. ఏమేమంటే ఆకు, ఒక్క, ఎండు ఖర్జూర, పసుపొమ్ము, ఎండు కొబ్బరి చిప్ప ఇవన్నీ ఉంటాయండి. నింపేటప్పుడు కూడా ఎలా ఇప్పుడు అమ్మవారికి కళ్యాణం అయింది కాబట్టి ఒకళ్ళు కాకుండా దంపతులు ఇద్దరు కలిసి పోస్తారు అమ్మవారికి ఒళ్ళో. ఒడిబియ్యం అంటే అయ్యేనండి. అయితే మనకెళ్ళేంటి ఒడిబియ్యం అంటే మామూలుగా ఒళ్ళో అదే మూట కట్టేసి 1 కిలో కాదు మీ కిలో బావు కానీ మనకి ఆ అమ్మాయిలకి పెళ్లి చేసేటప్పుడు అయితే అలా కడతారు. కానీ ఇక్కడ అలా కట్టరండి. అలా కట్టకుండా వాళ్ళు పెట్టిన చీర ఏదైతే ఉండిద్దో ఆ చీరని ఒళ్ళో పెట్టి ఆ చీరలోనే బియ్యం ముత్తైదుల చేత దంపతుల చేత పోపిస్తారు. అంటే దంపతులు అంటే ఇప్పుడు మనం గుప్పెడు పట్టుకుంటాం కదండి, ఆ గుప్పెడే ఇప్పుడు దంపతులు ఇద్దరు పోయటం అంటే నా అంటే భర్త గుప్పుడు భార్య గుప్పుడు ఇద్దరు ఇలా సేమ్ పట్టుకోవాలి, బదురు ఉండి అలా పట్టుకొని పోతారు. నేను అది కూడా చూపిస్తాను మీకు, చూసేద్దరు కానీ. సో తలంబ్రాలు అయితే చూడండి ఎంత బాగున్నాయో. సో మీరు ఎప్పుడైనా చూసినట్టయితే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నేనైతే ఫస్ట్ టైం చూసాను, నాకైతే చాలా నచ్చింది. చాలా మంది అనుకుంటారు ఏందమ్మా ఏమెంత చెప్తుంది అని చెప్పేసి అని అనుకోవద్దండి, నాకు నచ్చితే నేను అంతే చెప్తాను. ఈ తలంబ్రాలు అయితే అయిపోయినాయి. కొంచెం సరదాగా ఉండిద్దని అది ఇదని మాట్లాడుతున్నానండి, అంతే తప్ప ఏమీ లేదు. ఆడపిల్ల గురించి అయినా ఏదైనా కానీ ఇక్కడ అలా చూసుకుంటారా అలా చేస్తారా అని మీరు కూడా అలా ఉండాలి అని నేను చెప్తున్నానండి. అది దాని అర్థం మీరు చేసుకోవాల్సింది. కానీ నేను ఇలా చెప్తున్నానని చెప్పేసి అని ఎవరు ఫీల్ అవ్వద్దు. ఆడపిల్లకి విలువ ఇవ్వండి. అదిగో ఒడిబియ్యం అయిపోయినాయి, తలంబ్రాలు అయిపోయినండి. ఇప్పుడు ఒడిబియ్యం అమ్మవారికి సోమవారికి బట్టలు పడుతున్నారు.
నేను చెప్పాను కదా, ప్రతిదీ కూడా మనం మన ఇంటి ఆడపిల్లకి ఎలా చేసామో అలానే. చాలా వరకు వీడియో చెయ్యాలి చెయ్యాలి అనుకుంటాము, కానీ చేసే టయానికి ఏమో ఏదో ఒకటి